రోజుకో రకం టార్చర్ ఉంటుంది, అదంతా ఇందులో ఫీడ్ అయి ఉంటుంది. అత్తారింట్లో నువ్వు ఎంత సుఖపడుతున్నావో మీ వాళ్ళు చూసి ఆనందించడానికి ఇది సినిమా అన్నమాట. రిషిని సొంతం చేసుకోబోయేది నేనే. ఈరోజు రిషికి బుట్ట బొమ్మగా కనిపించబోయేది కూడా నేనే. అదేంటి అంతా గీసి మొహం వదిలేశారు? ఇంతకీ ఎవరి అమ్మాయి? ఓ బుట్ట బొమ్మ అంటే హీరో లవ్ ఫీల్ లోనే ఉన్నాడన్నమాట. మరి ఫేస్ ఎందుకు గీయలేదు? నువ్వెలా ఉంటావో నాకు తెలియదు బుట్టబొమ్మ. అందుకే నీ అందమైన మొహాన్ని గీకుండా వదిలేశాను. అందుకా ఈరోజు నా ఫేస్ చూస్తావులే. ఈవినింగ్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాను బుట్టబొమ్మ. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇంకెంతసేపు హీరో, కాసేపు ఓర్చుకో. నీకు ఫోన్ చేసి ముందే రమ్మని చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు మళ్ళీ టీజ్ చేస్తావని ఆగిపోయాను. అవునా? ఈరోజు తప్పకుండా కలుస్తానని మాటిచ్చావు. కలుస్తావు కదా? ప్రాణం పోయినా కలుస్తాను ఋషి. అయినా నాకు తెలుసు నీకు కూడా నన్ను కలవాలని ఆశగా ఉంది కదూ. ఆశ కాదు ఋషి, నా ఆశయం నువ్వు. ఐ లవ్ యూ పుట్టుబొమ్మ. లవ్ యూ టూ ఋషి. మనసులో అదేదో మాయ ఎవరు చేశారలా, కనులలో నిశ్శబ్దం గోల వినబడిందే హలో. కనులలో నిశ్శబ్దం గోల వినబడిందే హల. సారీ, ఎవరికి చెప్పకే.
రిషి, ఎన్నో రోజుల మన నిరీక్షణ ఈరోజు ఫలించబోతుంది. మన కలలు నెరవేరబోతున్నాయి. ఈ రోజు నుంచి నువ్వు నావాడివి కాబోతున్నావు రిషి. మేఘమాల కన్న కలలు పీడకలలు కాబోతున్నాయి. నీకు బాగా తెలిసిన మేఘమాలే నీ బుట్ట బొమ్మని నీకీరోజు తెలుస్తుంది రిషి. ఆ బుట్ట బొమ్మ ప్లేస్లోకి నేనొస్తున్నానని ఆ మేఘమాలకు కూడా తెలీదు. మొన్నటి వరకు శత్రువులం, నిన్న స్నేహితులం, ఈరోజు ప్రేమికులం. నిన్ను కలిసిన క్షణం నుంచి నీ ప్రేమకు నేను బానిసను రిషి. నేను నిన్ను కలిసే వరకు నువ్వు స్వతంత్రుడివి రిషి. కలిసిన మరుక్షణం నిన్ను నా బానిసను చేసుకుంటాను. నేనెవరో తెలియకుండా ప్రేమ, తెలిసాక పెళ్ళి, ఆ తరువాత ముందు ముందు మన జీవితం తలుచుకుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది రిషి. ముందు ముందు నీ జీవితం ముళ్ళ పాన్పు కాబోతుంది రిషి. అది ఊహించుకుంటుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇక నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేను రిషి. మనం కలిసే ప్లేస్ లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నీ లైఫ్ లోకి శనిలా వస్తున్నాను రిషి. వెయిట్ అండ్ సీ. నన్ను రోజు చూసే రిషి ఈ రోజు బుట్ట బొమ్మగా చూసి ఫుల్ ఫిదా అయిపోవాలి. ఎంత ముద్దొస్తున్నావే బుట్ట బొమ్మ. నేనే ఇలా ఉంటే రిషి ఇంకెలా ఉంటాడో, ముద్దొచ్చేస్తూ ఉంటాడు. అవును, రిషికి ఒక జూకాతో వెళ్లి కనిపించాలనుకున్నాను కదా. అప్పుడే కదా రిషి దగ్గరున్న రెండో జూకా నాకు పెడతాడు. అలా నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తాడు.
ఇలాగే కదా రిషికి కనిపించాలి. జూక ఏమైంది? జూక లేకుండా రిషికి ఎలా కనిపించాలి? ఈ జుంకాతో నన్ను చూడగానే నేనే బుట్టబొమ్మ అని రిషి నమ్మేస్తాడు. జూక లేకుండా నేనే బుట్టబొమ్మనంటే రిషి ఎలా నమ్ముతాడు? అయ్యో దేవుడా, ఇప్పుడెలా? అయినా బుట్టబొమ్మల నాకు రిషికి మధ్య ఇంకా ఎన్నో జ్ఞాపకాలున్నాయి కదా. ఇప్పుడు ఆ జూక సాక్ష్యం అవసరమా? నా మనసులో రిషి ఉన్నాడు, రిషి మనసులో నేనున్నాను. అది చాలు. అవసరమే. ఈ జుంకా సాక్ష్యమే నన్ను రిషిని జంటను చేస్తుంది. అసలు నేనే బుట్టబొమ్మని చెప్పటమే రిషికి పెద్ద సర్ప్రైజ్. అదొక్కటి చాలు నాకు. నాకు తల్లిదండ్రులైనా గురువైనా దైవమైనా అన్నీ మీరే. నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా మీరే. నా గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ మీరే. మీరు కోరితే నా ప్రాణాలైనా ఇస్తాను. మీరు చెప్పారనే రిషి లైఫ్లోకి నకిలీ బుట్టబొమ్మగా వెళ్తున్నాను. మీరు కోరినట్టే రిషి జీవితాన్ని నా చేతుల్లోకి తెచ్చుకుంటాను. ఆ తర్వాత మీరు ఎలా చెప్తే అలా రిషిని ఓ ఆట ఆడిస్తాను. మీ వాక్కే నాకు వేదవాకు. నా ప్రయత్నం సక్సెస్ కావాలని ఆశీర్వదించండి. వెళ్ళొస్తాను. ఈ తాళి విలువేంటో తాళి లేని మా అమ్మని చూసి తెలుసుకున్నాను. మా అమ్మ జీవితమే నాకు పెద్ద గుణపాఠం. తన చరిత్ర నాకు రిపీట్ అవ్వకూడదు అనుకుంటే నేను ఈ తాళిని భరించాల్సిందే. అమ్మా, ఎవర్రా నీకమ్మా? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? అసలు ఎవరు నువ్వు? నీకు మాకు ఏంట్రా సంబంధం? ఎక్కడి నుంచో వచ్చి మా జీవితాన్ని తలకిందులు చేశావు. అమ్మ అంటూ పిలిచి నన్ను, అన్నయ్య అంటూ పిలిపించుకుని దాన్ని మోసం చేశావు. ముక్కు మొహం తెలియని నీలాంటి వాడిని ఆదరించినందుకు, ఎవరికి పుట్టావో తెలియని నిన్ను అభిమానించినందుకు జీవితకాలం శిక్ష వేశావు కదరా. వెళ్ళరా, వెళ్ళిపో. నా కంటికి కనిపించుకో. వెళ్ళు, వెళ్ళు. అమ్మా, హే, అలా పిలవకు నన్ను. ఆ అర్హత నీకు లేదు. అసలు ఆ పదం విలువ నీకు తెలీదురా. అసలు అసలు మనిషివేనా? నేను కన్నవాడు మనుషులేనా? సొంత మనిషిలాగా చూసుకుంటే మా మనుషుల్నే మాకు కాకుండా చేసేసావు కదరా. అసలు ఎవరా నువ్వు? నేను నీ కొడుకుని. నువ్వే నా సొంత కొడుకు అయ్యుంటే ఇలా చేసే
చేసేవాడివా? చైత్రకి నువ్వు రక్తం పంచిన అన్నయ్య అయి ఉంటే ఇలా దాని గొంతు కోసేవాడివా? నా కొడుకైతే ఇలా చేసేవాడివి కాదురా, ఖచ్చితంగా ఇలా చేసేవాడు కాదు. నువ్వు నా కొడుకు లాంటి వాడివి కాదు, కసాయి వాడివి. నీ వల్ల నా భర్తకి గుండెపోటు వచ్చింది. కొడుకు లాంటి రిషికి గాయాలయ్యాయి. నా కాబోయే అల్లుని గాయపరిచావు, నా కుటుంబాన్ని బాధ పెట్టావు, మా పరువు గౌరవం అన్ని తీసేసి నన్ను జీవోత్సవ చేశావు. మేమంటే ఎందుకు నీకంత పగ? ఆ గౌరీగడి తొత్తువారా నువ్వు? వాళ్ళంతకి నమ్మిన బంటువా? రే, వాళ్ళసలు మనుషులే కాదురా, మృగాలు. ఆ గౌరీగాడు ఒక పశువు. వాళ్ళంతా మాపై పగబట్టింది. నువ్వు వాళ్ళ మనిషివని నాకు ఏమాత్రం ముందు తెలుసున్నా నిన్నెప్పుడూ తరిమేసేదాన్ని. ఇంత ఘోరం జరగకుండా ఆపేదాన్ని. నా కూతురి జీవితం నాశనం కాకుండా చూసేదాన్ని. నీ ప్రేమ నాటకమని, నీలో ఇంత నైవచ్చరం ఉందని నాకు నిజంగా తెలీదురా, నాకు నిజంగా తెలీదు. నేను ఏ నాటకం ఆడలేదమ్మా. నేను మిమ్మల్ని మోసం చేయలేదు. మరి ఇప్పుడు చేసిందేమిటి? ఏం చేశావు? అమ్మా, కోపంగా ఉన్న మీకు ఇప్పుడు నేను ఏం చెప్పినా అర్థం కాదు, కానీ చెప్తాను. చైత్ర గౌరిని మనస్ఫూర్తిగా ప్రేమించింది, కానీ నీకోసం, కేవలం నీకోసం తన ప్రేమని వదులుకోపోయింది. గౌరీని వదిలేస్తేనే నీ మెళ్ళలో తాళి కడతానని నాన్న చైత్రతో ప్రామిస్ తీసుకున్నాడు. నీ పెళ్లి కోసం తన ప్రేమని త్యాగం చేసింది చైత్ర. గౌరి చెడ్డవాడు కాబట్టి ఆయన చైత్ర దగ్గర మాట తీసుకున్నారు. చైత్ర జీవితం బాగుండాలనే మరో మంచి సంబంధం చూశారు. ఇంటిల్లి పది కష్టపడి పెళ్లి దాకా తీసుకొచ్చారు. నువ్వు వచ్చి సర్వనాశనం చేశావు కదరా. లేదమ్మా, నేను చైత్రకు మేలే చేశాను. తాలి కట్టకుండా నిన్ను ఇన్నాళ్ళు నాన్న ఏడిపించాడు. ఇప్పుడు ఇష్టం లేని వాడితో చైత్రకు తాలి కట్టించి దాన్ని ఏడిపిద్దాం అనుకున్నాడు. నోర్మై, ఆయన్ని తప్పుకుంటేంత వాడివా నువ్వు? ఒక కన్న తండ్రి కూతురు ఎందుకు ఏడిపించాలనుకుంటాడు? మరి నీ భర్త నిన్నెందుకు ఏడిపించాడమ్మా? నా సంగతి వేరు, చైత్ర సంగతి వేరు. అన్నీ ఒకటేనమ్మా. నిజంగానే ఇప్పుడు నీకు నేనేం చెప్పినా అర్థం కాదు. గౌరీ గురించి వాళ్ళ అత్త గురించి మీరు చెడుగా అనుకుంటున్నారు, వాళ్ళని అపార్థం చేసుకుంటున్నారు. చైత్ర సంతోషం చూశాక మీ అభిప్రాయం మార్చుకుంటారు. ఆ నమ్మకం నాకుందమ్మా. దాన్ని నరకంలోకి పడేసి అది నవ్వుతూ ఉంటుందని ఎలా చెప్తున్నావురా? చైత్ర అడుగు పెట్టింది నరకమో స్వర్గమో త్వరలోనే మీకు తెలుస్తుందమ్మా. మీరు బాధపడుతుంటారని ఓదార్చడానికి వచ్చాను. మీరు తిట్టినా కొట్టినా నేను చెప్పేది నిజం. నా భర్త నాకు అబద్ధం చెప్పడు, రిషి నాకు అబద్ధం చెప్పడు. నేను వాళ్ళనే నమ్ముతాను. మర్యాదగా నువ్వు బయటికెళ్ళు. అమ్మా, వద్దు, ఇంకొకసారి అలా పిలవద్దు. నన్నే కాదు, నీ కన్న తల్లిని కూడా అలా పిలవద్దు. అమ్మా. నీకు అసలు అర్హత పోయింది. ఇక జన్మలో అసలు నీ మొహమే నాకు చూపించొద్దు. నాకు వినిపించనంత కనిపించనంత దూరంగా వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. బుట్ట బొమ్మ ఇక్కడికే కదా రమ్మని చెప్పింది. ఇక్కడెవరూ లేరేంటి?